హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? బాగా చదవండి. కరెంట్ అఫైర్స్కి కంపల్సరీ కొంత సమయాన్ని కేటాయించండి. మినిమం ఒక 1 అవర్ కేటాయించండి. 1 లేదా 2 పేపర్లు, ఏదో ఒక పేపర్ని ప్రామాణికంగా తీసుకొని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ రాసుకోండి. మీకు రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకేసారి కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని చదివితే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి డైలీ న్యూస్ ఫాలో అవుతే మనకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకేసారి అన్ని డాటా చదివితే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి డైలీ వైజ్ చదువుకోండి. మీరు రోజుకు ఒక గంట సేపు మీరు కరెంట్ అఫైర్స్కి కేటాయించి దానికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్ టైంలో ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను మెయిన్గా గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2కు సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫిబ్రవరి 18 వరకు మనం కరెంట్ అఫైర్స్ చూసాము. అందులో ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్యలు ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా అనేది చర్చలు ప్రారంభించింది. అంటే అమెరికా మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతో చర్చలని ప్రారంభించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దర్హియా ప్యాలెస్ దీనికి వేదికైంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దర్హియా ప్యాలెస్ అనేది దీనికి వేదికైంది. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు అంటే మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్లు వీళ్ళు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ఇలాంటి సమావేశం ఈ 3 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఇది చర్చల ప్రారంభం కాదని, యుద్ధం ముగింపునకు రష్యా నిజంగా సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అమెరికా ప్రతినిధి ఇది పేర్కొన్నారు. ఇది చర్చలు ప్రారంభం కాదు, ఓన్లీ ఇది యుద్ధం ముగింపుకు రష్యా అనేది సిద్ధంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ సమావేశం జరుపుతున్నట్టు అమెరికా ప్రతినిధి తెలిపారు. దాని ఆధారంగా సమగ్ర చర్చలు ఉంటాయని వీళ్ళు తెలపడం జరిగింది. ఇది ఉక్రెయిన్ శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం 2025లో మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు సీతక్కలు పాల్గొని నీటిపారుదలకు సంబంధించి మిషన్ భగీరథ ఉంది కదా, దానికి సంబంధించి నిధులు అనేది కేంద్రం అనేది కేటాయించాలని, ఆ నిధులు ఆగిపోవడం వల్ల ఇంటింటికి సురక్షితమైన నీరు అందజేయడం కష్టమవుతుందని ఇలాంటి కొన్ని విషయాలు అనేవి చర్చించడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రుల సమావేశం 2025లో మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి వాదనలు. కృష్ణా జలాలకు సంబంధించి కొన్ని వివాదాలు జరుగుతుంది కదా, దానికోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ సమక్షంలో కొన్ని వాదనలు అనేవి ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి జరగనున్నాయి. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు అనేవి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు పునఃపంపిణీపై అంతర్రాష్ట్రాల జల వివాద చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణకు 2023లో కేంద్రం జారీ చేసిన తదుపరి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఆధారంగా ఈ వాదనలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్
చేసిన కేటాయింపుల పునఃపంపిణీపై అటు బచావత్ ట్రిబ్యునల్ కొన్ని కేటాయింపులు చేసింది. వాటి పునఃపంపిణీపై అంతర్జాతీయ జల వివాద చట్టం 1956 అంతర్జాతీయ జల వివాదాల చట్టం ఉంది కదా, 1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణకు 2023లో కేంద్రం అనేది జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఇది కృష్ణా జల పంపిణీ మీద బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరియు బచావత్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూస్. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాల పరిమితి మార్చి 10 వరకు పొడుగు. ఎస్సీ యొక్క వర్గీకరణ కోసం ఒక కమిటీని, ప్రత్యేక కమిటీని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది ఆల్రెడీ నివేదిక ఇచ్చింది, కానీ ఆ నివేదికను పరిశీలించాలని కొందరు వినతి పత్రం సీఎంకి ఇవ్వడం వల్ల ఆ కాల పరిమితిని, ఆ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ యొక్క కాల పరిమితిని మార్చి 10 వరకు పొడిగించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీం అఖ్తర్. ఆ ఏకసభ్య కమిటీ చైర్మన్ ఎవరు అంటే షామీం అఖ్తర్ పదవీ కాలాన్ని మార్చి 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గతంలో జనవరి 11 నుండి ఫిబ్రవరి 10 వరకు మొదటి దఫా ఈ పదవీ కాలాన్ని పొడిగించారు. కమిషన్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఒక నివేదిక సమర్పించింది, కానీ పలువురు వర్గీకరణ పునఃపరిశీలన చేయమని సీఎంని విన్నపించడం వల్ల ఆ కాల పరిమితిని మార్చి 10 వరకు పొడిగించింది. ఆ మార్చి 10 లోపు మరి ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసి ఫైనల్ నివేదిక అందించడానికి మార్చి 10 వరకు గడువు ఉంది. ఆ మార్చి 10 తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎలా జరిగింది, షామీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ అనేది ఎలాంటి మార్పులు, ఎలాంటి వర్గీకరణలో ఎలాంటి మార్పులు చేసింది, ఏమేమి కొత్త విషయాలు చెప్పింది అనేది మనం ఫర్దర్గా మార్చ్ కరెంట్ అఫైర్స్లో చూడొచ్చు అన్నట్టు. ఢిల్లీలో ఖతర్ పాలకుడు, నిన్న చెప్పుకున్నాము, ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్దామీతో ప్రధాని భేటీ. ఇతను నిన్న వచ్చాడు అని నిన్నటి కరెంట్ అఫైర్స్లో చూసుకున్నాం కదా. ఈ ఖతర్ పాలకుడికి ఒక అరుదైన గౌరవం దక్కింది, స్వయంగా మోడీని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడని నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం చూసాం. దానికి సంబంధించి భారత్ ఖతర్ ఒప్పందాలు 2.43 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యంతో మొత్తం అంటే $28 బిలియన్ లక్ష్యంతో వచ్చే 5 సంవత్సరాల్లో ఇంత వాణిజ్యం అనేది చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ ఖతర్ అనేది ఒప్పందాలు చేసుకుంది. ఎంత? 2.43 లక్షల కోట్లు. డాలర్స్లో అయితే $28 బిలియన్. మొత్తం వచ్చే 5 సంవత్సరాల్లో ఇంత వాణిజ్యం అనేది చేయాలనే లక్ష్యంతో భారత్ ఖతర్ అనేది ఒక ఒప్పందం చేసుకుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఉద్దేశించిన సవరించిన ద్వంద్వ పన్నుల విధానం రద్దు ఒప్పందం పైన సంతకాలు చేశారు. ద్వంద్వ పన్నుల విధానం రద్దు ఒప్పందం పైన మోడీ మరియు ఖతర్ పాలకుడు ఇద్దరు సంతకాలు చేశారు. మరో 5 అవగాహన ఒప్పందాలపై కూడా వీళ్ళు సంతకాలు చేశారు. అందులో ఆర్కైవ్స్ నిర్వహణ, యువజన వ్యవహారాలు, క్రీడల్లో సహకారం వంటివి ఉన్నాయి. ఈ సమావేశాలు ఎక్కడ జరిగాయంటే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగాయి. హైదరాబాద్ హౌస్కు సంబంధించి కూడా మనం చూసుకోవాలి. హైదరాబాద్ హౌస్ మనకు హిస్టరీలో వస్తుంది. హైదరాబాద్ హౌస్ అనేది ఎవరిని నిర్మించారు అనేది మనకు హిస్టరీకి సంబంధించిన బిట్టు. ఇట్లా మీరు కోరిలేట్ చేసుకోండి. హైదరాబాద్ హౌస్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది. వాళ్ళు హైదరాబాద్ హౌస్లో సమావేశం అయ్యారు కాబట్టి మనం దీన్ని హిస్టరీ పర్పస్లో కూడా చూసుకోవాలి. హైదరాబాద్ హౌస్ అసలు ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నట్టు. ఇట్లా మనం ఇట్లా కోరిలేట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మనకు దీనికి సంబంధించిన బిట్టు హిస్టరీలో కూడా కవర్ అవుతుంది. మనకి ఇంకా ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా పాయింట్స్ అనేవి వస్తే దానికి సంబంధించి హిస్టరీ, దానికి సంబంధించి బ్యాక్వర్డ్ కూడా మీరు చూసుకుంటూ దానికి సంబంధించి కూడా రాసుకోండి, ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టు. నెక్స్ట్ 6 నెలల్లో బాలికలకు అందుబాటులో క్యాన్సర్ టీకా. క్యాన్సర్ వల్ల ఇటీవల క్యాన్సర్
కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి స్త్రీలలో ముఖ్యంగా. కాబట్టి క్యాన్సర్కి ఒక టీకా తీసుకురావాలనే ఉద్దేశంతో 6 నెలల్లో బాలికలకు అందుబాటులో క్యాన్సర్ టీకా అనేది తీసుకురావాలని కేంద్రం అనేది యోచిస్తుంది. కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్ల వయసున్న బాలికలు మాత్రమే అర్హులని ఈయన తెలిపాడు. 9 నుంచి ఎంత ఏజ్ వాళ్ళకి ఇస్తారు, అందరికీ ఇవ్వరు. ఎక్కువ 30+ సంవత్సరాలు దాటిన వారికి అందరికీ క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని కేంద్రం అనేది చెప్తుంది. అదేవిధంగా 9 నుంచి 16 సంవత్సరాల బాలికలకు మాత్రం ఈ టీకా అనేది అందుబాటులో రానుంది. ఇంకా 6 నెలల సమయం పడుతుంది. దివ్యాంగుడి రోదసి యాత్ర, ఇది కూడా వ్యోమగామిగా ఎంపికైన జాన్ మెక్ఫాల్ ఇతను ఒక దివ్యాంగుడు. ఇతనికి ఒక కాలు అనేది లేదు. ఒక వైకల్యంతో రోదసిలోకి వెళుతున్న తొలి మానవుడిగా ఈ జాన్ మెక్ఫాల్ గుర్తింపు పొందాడు. వైకల్యంతో రోదసిలోకి వెళ్తున్న తొలి మానవుడు ఎవరు అని మనల్ని అడిగితే జాన్ మెక్ఫాల్. ఇతనికి ఒక కాలు లేదు. ఇతడు 2005లో పారా అథ్లెట్గా, అంటే ఇప్పుడు మనం కొంచెం వైకల్యం ఉన్నా మనం ఏం చేయలేము అని ఎంతోమంది కొందరు ఉండిపోతారు. అలా ఉండిపోకుండా ఇతను వైకల్యంతో కూడా 2005లో పారా అథ్లెట్గా మారాడు. 2008 బీజింగ్లో జరిగిన పారా ఒలింపిక్స్లో ఇతనికి కాంస్య పథకం గెలిచాడు. మరియు ఇతను వైద్య శాస్త్రం కూడా అభ్యసించి ఎముకల వ్యాధుల నిపుణుడిగా కూడా ఉన్నాడు. 2022లో ఐరోపా అంతరిక్ష సంస్థ ESA ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఫ్లై అనే ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి ఈయనకు అనుమతి లభించింది. వైకల్యం ఉన్న వ్యోమగామిని రోదసిలోకి తీసుకెళ్లడంలో ఉన్న సవాళ్లను అధ్యయనం చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఉద్దేశం. కాబట్టి ఆ ప్రాజెక్టులో ఇతను ఇంట్రెస్ట్గా పాల్గొనడం జరిగింది. ఫ్లై అనే ప్రాజెక్టు 2022లో. దాని ప్రకారము వైకల్యంలో ఉన్న వాళ్ళు రోదసిలోకి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి అక్కడ వాళ్ళు ఎలా పరిస్థితిని ఎలా తట్టుకోగలరు అనే అధ్యయనం కోసం ఈ ఫ్లై అనే ప్రాజెక్టు వచ్చింది. ఆ ఫ్లై అనే ప్రాజెక్ట్లో ఇతను ఆల్రెడీ వైకల్యంతో ఉన్నాడుగా, ఇతను ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల ఇతను పాలు పంచుకొని ఇతను అంతరిక్షం రోదసిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లా వైకల్యంతో రోదసిలోకి వెళ్తున్న తొలి మానవుడిగా జాన్ మెక్ఫాల్ అనే అతను గుర్తింపు పొందాడు. జాతీయ సగటును మించి రాష్ట్రంలో టీబీ పరీక్షలు. టీబీకి సంబంధించి కూడా మనం ఇంతకుముందు చూసాము కరెంట్ అఫైర్స్లో. టీబీ పరీక్షలు అనేవి టీబీ రహిత దేశంగా చేయాలనే ఉద్దేశంతో కేంద్రం అనేది ఈ టీబీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఆ జాతీయ సగటును మించి కూడా మన రాష్ట్రంలో టీబీ పరీక్షలు జరిగాయి. అది ఎంత అంటే 100 రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 9 జిల్లాలను ఎంపిక చేసి, మొత్తం 33 జిల్లాల్లో 9 జిల్లాలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే 77% పరీక్షలు అనేవి పూర్తయ్యాయి. జాతీయ సగటు మాత్రం 74% కాగా మన రాష్ట్రం అనేది జాతీయ సగటు కన్నా ముందుంది. 74% మొత్తం దేశవ్యాప్తంగా 74% మాత్రమే టీబీ పరీక్షలు జరిగితే మనం మాత్రం ఇప్పటి వరకు 77% వరకు పరీక్షలను పూర్తి చేసి జాతీయ సగటును దాటిందన్నట్టు. దీనికి సంబంధించిన పోషణ్ కిట్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం 8 ఫార్మా కంపెనీలకు ఇచ్చింది. క్షయ నివారణ దినంగా ఎప్పుడు జరుపుకున్నారంటే మార్చి 24. ఆ నాటికే రాష్ట్రంలో పరీక్షలు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెప్పారు. ఇప్పటికే 77% పరీక్షలు పూర్తి చేశారు. ఇంకా నెల సమయం ఉంది. ఇంకా నెల సమయం వరకు కూడా 100% పరీక్షలు అనేవి పూర్తి అవుతాయి. కాబట్టి మార్చి 24 అనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకు మార్చి 24 క్షయ నివారణ దినోత్సవం కల్లా ఈ టార్గెట్ అనేది పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. క్షయ నివారణ దినోత్సవం ఎప్పుడు అనేది అడిగితే మనం మార్చి 24 అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ హౌస్ ఎక్స్టెన్షన్ బాక్సులు. ఈ గ్రీన్ హౌస్ ఎక్స్టెన్షన్ బాక్సులు అంటే ఏంటి, ఇవి వేటికి సంబంధించిందో చూద్దాం. వరి పంటలో నీటి నిల్వతో మీథేన్ CH4 యూరియా పరిమితికి మించి వాడటంతో
నైట్రిక్ ఆక్సైడ్ అనేది వెలువడి వాతావరణ కాలుష్యంతో పాటు నేల తినే ఆహారం అనేది విషతుల్యం అవుతుంది. మనం చెప్పుకుంటాం కదా, పంటల్లో ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనం కెమికల్కు సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తింటున్నాం అనుకుంటున్నాం కదా. మెయిన్ ఏంటంటే వరి పంటలో నీటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీథేన్ మరియు యూరియాను వీటిని అధిక మొత్తంలో యూజ్ చేయడం వల్ల అవి నైట్రిక్ ఆక్సైడ్ను వెలువడి చేస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ వెలువడడం వల్ల మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్లో వస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ వల్ల ఓజోన్కి కూడా ఓజోన్ పొరకు కూడా దెబ్బతింటుందని మనం చెప్పుకున్నాం. వీటితో ఈ పంట పొలాల వల్ల కూడా నైట్రిక్ ఆక్సైడ్ వచ్చి వాతావరణం కలుషితం అవుతుంది. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది. వీటిపై ప్రయోగాత్మకంగా రైతులకు అవగాహన కల్పిస్తుంది గ్రో ఇండియా అనే సంస్థ. ఈ విధంగా రైతులు మోతాదుకు మించి యూరియా వాడకూడదు, మోతాదుకు మించి మీథేన్ వాడకూడదు, నీటిని కూడా ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రో ఇండియా అనే సంస్థ అనేది అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సమస్యలు తలెత్తకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతుల ఆవిష్కరణకి ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలో ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పరిశోధన చేస్తుంది. ఢిల్లీలో చేస్తుంది, మహారాష్ట్రలో చేస్తుంది, నెక్స్ట్ తెలంగాణలో. ఈ మూడు స్టేట్లలో ఈ గ్రో ఇండియా అనే సంస్థ అనేది పరిశోధనలు చేస్తుంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం రైతు ఫారం వద్ద ఓ వరి పొలంలో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువులు అంటాం కదా, అక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్స్టెన్షన్ బాక్సులను రైతు పొలం వద్ద వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పొలంలో ఎరువులు చల్లిన తర్వాత రోజు నీరు తడి అందించిన వారం తర్వాత ఆ బాక్సులో నిక్షిప్తమైన విషతుల్యాలను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ గ్రీన్ హౌస్ ఎక్స్టెన్షన్ బాక్సులు వేసి వాళ్ళు ఎరువులు మరియు నీటిని అందించిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అవి ఒక విషతుల్యమైన వాయువులు వెలువడిస్తాయి కదా. ఆ వాయువులు అనేవి ఎంతగానో ఆ బాక్సులు నిక్షిప్తం అయినవి అనేవి రైతులకు స్వయంగా చూపించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. నీటి మోతాదు తగ్గించి ఎరువుల వినియోగాన్ని నియంత్రించి వరి పండించే దిశగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు వాళ్ళెవరు గ్రో ఇండియా సంస్థ వాళ్ళు తెలిపారు. ఇది చాలా మంచి విషయం అన్నట్టు. గ్రీన్ హౌస్ ఎక్స్టెన్షన్ బాక్సులు అనేవి మనకు దేనికి సంబంధించిందంటే దానికి సంబంధించిన ఇది డీటెయిల్ విషయం. అదేవిధంగా మనకు తెలంగాణలో టీ హబ్లో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం సీఎం బ్రెజిల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. టీ హబ్ అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యంలో సీఎం మన రేవంత్ రెడ్డి బ్రెజిల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. బ్రెజిల్కి చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం చేసుకుంది. గోయాస్ హబ్ ఈ ఒప్పందంలో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పరం అనేది సహకరించుకుంటాయని వీళ్ళు చెప్పారు. బ్రెజిల్తో అనేది ఒక అవగాహన ఒప్పందం జరిగింది దానికి సంబంధించింది. అదేవిధంగా షీల్డ్ 2025 అనేది ఈ మధ్య మనం న్యూస్లో వింటున్నాం. ఈ షీల్డ్ 2025 దేనికి సంబంధించిందంటే సైబర్ నేరాలకు సంబంధించి ఒక షీల్డ్ 2025 అని కొత్తగా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నింపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నింపాలనే లక్ష్యంతో ఈ షీల్డ్ 2025ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 సదస్సులో సీఎం మాట్లాడారు. గత ఏడాది సైబర్ నేరగాలు దేశవ్యాప్తంగా 22.812 కోట్లు దోచుకున్నారు. 22 కోట్లు, దాదాపు 22,812 కోట్లు. ఈ నేరాల నియంత్రణలో దేశంలో తెలంగాణ అనేది ఆల్రెడీ మన తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు హెల్ప్ లైన్ ఉన్న అతి కొద్ది రాష్ట్రాలలో టీఎస్ అనేది ఒకటి. కేంద్రీకృత సైబర్ క్రైమ్ పోర్టల్ రూపకల్పనలో తెలంగాణ
పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ సాంకేతికతను 27 రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. మన తెలంగాణ కేంద్రీకృత సైబర్ క్రైమ్ పోర్టల్ అనేది రూపొందించింది. ఆ పోర్టల్ రూపొందించడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ సాంకేతికతను ఈ మిగిలిన ఇంకా 27 రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. గత ఏడాది సుమారు 18,000 మంది బాధితులు కోల్పోయిన సొమ్ములో 183 కోట్లను తిరిగి ఇప్పించడంలో ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బోర్డు అనేది కీలకంగా వ్యవహరించింది. వీళ్ళు ఒక హెల్ప్ లైన్ తీసుకొచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 1930 అని గుర్తుపెట్టుకోండి. ఆ హెల్ప్ లైన్కు మనం సైబర్ నేరగాళ్ళు మీకు అకౌంట్లో డబ్బులు వచ్చాయని, అకౌంట్లో డబ్బులు తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఈ హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. తిజోరీలు, కంప్యూటర్, మొబైల్ ఫోన్. తిజోరీ అనే కొత్త పదం నేను వింటున్నాను. ఈ తిజోరీలు అంటే ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు సైబర్ నేరగాళ్లకు తిజోరీలుగా మారాయట. కంప్యూటరు, సెల్ ఫోన్లు ఇవి రెండు అనేవి సైబర్ నేరగాళ్లకు తిజోరీలుగా మారాయి. డేటా భద్రతకు సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో కొత్త సెక్యూరిటీ పాలసీ తీసుకురాబోతున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు మన ఫిబ్రవరి 19కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇప్పటివరకు మన ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మన పేజీలో, మరియు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి బ్యాక్కి వెళ్ళి మీరు అవన్నీ చూడండి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకు ఒకేసారి చదవడం కన్నా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీ ఖాళీ టైంలో ఫోన్ చూసే బదులు ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేవి రివిజన్ చేసుకోవడానికి టైంను కేటాయించుకోండి. థ్యాంక్ యూ.